అన్నపూర్ణగా పేరుగాంచిన మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆహారపు పంట వరి. బోర్లు, బావులు, కాలువలు, చెరువుల క్రింద ఈ వరి సాగును చేపడుతున్నారు. వరిలో మనకు కొన్ని వందల రకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇటీవలి కాలంలో కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించిన 2 సన్న రకాలు మాత్రం బహుళ ఆదరణ పొందుతున్నాయి. నల్గొండ జిల్లాలోని సాగర్ ఎడమ కాల్వ కింద సాగయ్యే వరి పొలాల్లో ఈ రకాలను వేసి రబీ పంట నుంచి 60 నుంచి 65 బస్తాల అద్భుత దిగుబడి సాధించారు ఓ రైతు. నిడమనూరు మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన ఒంటెద్దు వెంకటరెడ్డి అనే ఆ రైతు తనకున్న 8 ఎకరాల్లో సుమారు 8 రకాలు వేసుకోగా అందులో KNM 12,510, KNM 77,15 రకాలు బేషుగ్గా ఉన్నాయంటున్నారు. ఆ రైతు అనుభవాలను మనము చూద్దాం. నాకున్న 8 ఎకరాల వ్యవసాయంలో ఈ రబీకి నేను ఒక 8-9 రకాలు సాగు చేయడం జరిగింది. జేజీఎల్ జగిత్యాలది 27356 ఒకటి, RNR 31479 ఒకటి, KNM 12,510, KNM 12,368, KNM 77,15, నాగపూర్ చింట్లు, ఇలా అతి సన్న రకాలు కొన్ని, బీపీటీని పోలిన రకాలు కొన్ని సాగు చేయడం జరిగింది. ఈ 12,510 అనే రకము అతి సన్న రకాలలో మార్కెట్లో మిల్లర్స్ దగ్గర వెళ్తుంది. 12,510 అనే రకము వానాకాలం వచ్చేసి 125 నుంచి 130 రోజుల పంటకాలము, రబీకి వచ్చేసి 130 నుంచి 135 రోజుల పంటకాలము. చిన్న నారు నాటు పెట్టుకొని కొంచెం దగ్గరగా నాటేసుకొని యూరియా మాత్రం చాలా తక్కువ, ఎంత తక్కువ ఆడితే అంత మంచిది. వరి పెరగకున్నా కూడా మనకు అధిక దిగుబడినిచ్చే రకము ఈ 12,510. ఈ రకము నాణ్యత వచ్చేసి అతి సన్న రకాల్లో మార్కెట్లో వెళ్తుంది. దీనికి అగ్గి తెగుల్ని, మెడుపుని తట్టుకునే రకము. యూరియా బాగా తక్కువ వేసుకుంటే వానకాలంలో పడిపోకుండా ఉండే రకం ఇది. రబీకి మాత్రము ఇది ఎంత యూరియా వేసినా ఏది వేసినా కూడా పడిపోదు. ఒడ్లు కూడా పట్టించి బియ్యం చేయడం జరిగింది. బియ్యం రికవరీ వచ్చేసి ఒక కింటా ఒడ్లు పట్టిస్తే 62 కేజీల బియ్యం వచ్చేయడం జరిగింది. ప్లస్ అన్నం కూడా వండి చూస్తే అన్నం నాణ్యత కూడా చాలా బాగుంది. ఈ KNM 77 అనే 15 అనే రకము బీపీటీ కన్నా కూడా గింజ సన్నంగా ఉంటుంది, కొంచెం పొడుగుంటుంది. పంటకాలం 135 రోజులకు కోతకు వస్తుంది. రబీకైనా ఖరీఫ్కైనా అస్సలు పడిపోదు. వానాకాలానికి గింజ కొంచెం బాగా సన్నంగా ఉండి మార్కెట్లో కూడా మిల్లర్సు మంచిగా ఇష్టపడుతారు. 35 క్వింటాల పైన ఈజీగా పండే రకము. బియ్యం క్వాలిటీ కూడా చాలా బాగుంది. అన్నం కూడా వండిన తర్వాత ముద్ద కాకుండా ఉండడం జరుగుతుంది. ఈ 7715 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వచ్చి దోమని కానీ, అగ్గితెగుల్ని కానీ, మెడురుపును కానీ ఇలాంటివి మంచిగా తట్టుకొని గాలివాన్లకు కూడా అస్సలు పడిపోని రకం ఇది. ఈ కూనారం నుంచి వస్తున్న వరి వంగడాలు ఏవైనా సరే అన్ని ఏరియాలకు, ఏ ఏరియాకైనా పనికొచ్చే రకాలు. అన్ని రకాలలో కూడా మంచి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చి దాదాపుగా ఏ రకం కూడా గాలివాన్లకు పడిపోని రకమే. దీంట్లో అన్నీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఈల్డింగ్ వచ్చే రకాలే. కూనారం రకాల గురించి కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ ఇలా చెప్తున్నారు. KNM 12,510 అనే రకము అతి సన్న గింజ రకము. దీన్ని సాగు చేసి రైతు కూడా ఎకరానికి మంచి దిగుబడులను సాధించడం జరిగింది. అంతేకాకుండా పడిపోవడం అనేది లేదు కాబట్టి మనకు కోత కూడా మంచి సింపుల్గా అయిపోతుంది. రైస్ మిల్లర్స్ దగ్గర కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా తీసుకుంటున్నారు ఈ అతి సన్న గింజ రకాలని. కూనారం రకాల గురించి తోటి రైతులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. 12,510 అనే రకాన్ని చూసి ఇష్టపడి నేను వర్షాకాలం తీసుకెళ్ళానండి. లేబర్ ఇబ్బంది అయ్యి నాటికి 50 రోజుల తర్వాత నారు వేసాను. అయినా కూడా నాకు 52 బస్తాల కాడికి దిగుబడి వచ్చింది. స్టంప్ కూడా దృఢంగా ఉండడం వలన గాలికి కానీ పడిపోవడం ఇటువంటివి కూడా జరగదు. గొలుసు కట్టు కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇది ఇప్పుడు దాదాపు 60 నుంచి 65 బస్తాల మధ్యలో దిగుబడి వస్తుంది. విత్తనాలు తీసుకెళ్ళి వానాకాలం క్రాప్ పెట్టినాం. వానాకాలంలో వాటర్ కొద్దిగా ప్రాబ్లం అయినా లేటుగా నాటేసినాం. 50 బస్తాల వరకు వచ్చింది. యాసంగి మాకు 60 నుంచి 65 బస్తాలు వచ్చింది. అజార్గూడెం గ్రామ పంచాయతీలో అందరం కలిసి ఒక 20-25 మంది రైతులు విత్తడం జరిగింది. ప్రతి రైతుకు 60 బస్తాల పైనే వస్తుంది. 135 నుంచి 140 రోజుల లాంగ్ లీవ్ పంట చేయబట్టి అధిక రైసు పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. ప్రతి క్వింటాల్కి 65 నుంచి 70 వరకు రైస్ రావడం జరుగుతుంది. ఆదాయం నేను 11 ఎకరాల పొలం వేస్తే మినిమం రేట్లో ఒక 100 రూపాయలు అటు ఇటు బ్యాలెన్స్గా 1,00,000 రూపాయల వరకు రావడం జరిగింది.